The present age of son is half of present age of his mother. 10 years ago, his mother's age was thrice the age of her son. What is the present age of the son కావాలి. ప్రస్తుతం కొడుకు యొక్క వయసు అతని తల్లి యొక్క వయసు సగం. 10 సంవత్సరాల క్రితం అతని తల్లి వయసు ఆమె కొడుకు వయసుకు 3 రెట్లు. అయితే కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంతో కావాలి. అయితే ఇక్కడ వాడు చెప్పింది చూడు, ఇక్కడ మనకి ఇక్కడ మదర్ సన్ అన్నాం అనుకోండి. మదర్ యొక్క వయసులో సన్ యొక్క ఏజ్ హాఫ్ ఉండాలి. ఆ తర్వాత మదర్ ఏజ్ సన్ ఏజ్ కి 3 టైమ్స్ అన్నాడు. ఇట్లా 10 years ago కదా, 10 సంవత్సరాల క్రితమే కదా ఇక్కడ, ఆ 10 సంవత్సరాలు ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ ఇలా అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేయండి. అంటే ఇది 3 ఇది 2కి డిఫరెన్స్ ఎంత 1 కదా, 1 పార్ట్కి 20 అయితే 1 పార్ట్కి 20 అయితే అంటే ఇప్పుడు 13 30 11 10 అయినప్పుడు 30కి 10కి భేదం ఎంత 20 కదా, అంటే ఒక భాగానికి 20 అయినప్పుడు కొడుకు యొక్క ప్రస్తుత వయసు కావాలి. కొడుకు యొక్క ప్రస్తుత వయసు కావాలంటే ఒక భాగం మీద కావాల్సింది, అంటే 1 పార్ట్ 20 అయితే మళ్ళీ 1 పార్ట్ అన్నా కూడా ఎంత 20 కదా, 20 సంవత్సరాలే కదా. సో కాబట్టి ఇది 20 ఇయర్స్ మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 15th ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. అన్ని మాక్సిమం ఏజెస్ లో అన్ని కూడా మనకి మాక్సిమం క్రాస్ మల్టిప్లికేషన్ ప్రకారమే ఉంటాయండి. 2:1 3:1 అంటే 2 3 భేదం ఎంత 1. 13 30 11 10 అయితే 30కి 10 భేదం ఎంత 20. ఒక భాగానికి 20 అయితే మళ్ళీ ఒక భాగం అన్నా కూడా 20 సంవత్సరాలు వస్తాయి. అంటే 15th మనకి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. అండ్ 16 కోసం చూడమా, తెలుగు మిస్టేక్ పడింది ఇది. 16th వన్ చూడు. Sonal is 40 years old and Nitya is 60 years old. How many years ago was the ratio of their age? Their age is 3:5. Ratio of their age is 3:5. అంటే వాడు ఏమన్నా అంటే ఇక్కడ చూడు, ఇక్కడ మనకి సోనాల యొక్క వయసు 40 సంవత్సరాలంట, నిత్య యొక్క వయసు 60 సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాల క్రితం వారి యొక్క వయసు నిష్పత్తి 3:5 ఉంటుందని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు సోనల్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ సోనల్ యొక్క ప్రస్తుత వయసు ఎంత 40 సంవత్సరాలు. తర్వాత నిత్య యొక్క ప్రస్తుత వయసు ఎంత 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో 3:5 ఉంటుందని క్వశ్చన్ చేస్తున్నాను. 3:5 ఉంటుందో కావాలి. ఇప్పుడు నేను ఏమనంటే 3కి 5కి మధ్య భేదం ఎంత 2 కదా. ఇక్కడ 3కి 5కి మధ్య భేదం ఎంత 2 భాగాలే కదా. ఆ 2 భాగాలకి 40కి 60కి మధ్య భేదం ఎంత 20 కదా. ఇలా అంటే ఎప్పుడైనా సరే వయసుల మధ్య భేదం సమానం ఉంటుంది కాబట్టి 40కి 60కి మధ్య భేదం 20 సంవత్సరాలు, 3కి 5కి భేదం 2 భాగాలు. 2 భాగాలు 20 అయినప్పుడు 3 భాగాలకి ఎంత 30 కదండి. అంటే 5 భాగాలకి ఎంత 50 కదా. మరి నువ్వు ఆన్సర్ చేయ నాకు. 40 కాస్త 30 అవ్వాలంటే 60 కాస్త 50 అవ్వాలంటే 60 కాస్త 50 అవ్వాలంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ 10 కదా. సో కాబట్టి ఎన్ని సంవత్సరాలు వెనక్కి రావాలంటే 10 సంవత్సరాలు. అది 10 సంవత్సరాలు ఆన్సర్. అంటే 16th ఆన్సర్ అంటే బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే నేనేమనంటే సోనల్ యొక్క వయసు 40, నిత్య యొక్క వయసు 60. ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే 3:5 ఉంటుందో కావాలి. 3 భాగాల 5 భాగాల మధ్య భేదం 2, 40కి 60కి మధ్య భేదం 20. 2 భాగాలు 20 అయినప్పుడు 3 భాగాలు 30, 5 భాగాలు 50. 40 సంవత్సరాలు ఉన్న సోనల్ సోనల్ 30 సంవత్సరాలు అంటే 40 కాస్త 30 అవ్వంటే 10 తగ్గుతుంది. 60 కాస్త 50 అవ్వాలంటే అక్కడ కూడా 10 తగ్గాలి. కాబట్టి మనకి 16th ఆన్సర్ అంటే బి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 17 చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 17 చూడండి. ద రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ అ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ ఈజ్ 4:3. ఆఫ్టర్ 4 years దిస్ రేషియో విల్ బి 9:7. ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజ్ వాజ్ 5:3, దెన్ హౌ మెనీ ఇయర్స్ ఎగో వర్ దే మ్యారీడ్ అన్నారు. ఇది మనకి ఇచ్చింది. అంటే ఒక వ్యక్తి అతని భార్య వయసు నిష్పత్తి 4:3. 4 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 9:7 అవుతుంది. వారి వివాహం సమయంలో వారి వయసు నిష్పత్తి 5:3 అయితే ఎన్ని సంవత్సరాల క్రితం వారికి మ్యారేజ్ అయిందో కావాలి ఇక్కడ. అంటే వాడు ఇచ్చినప్పుడు రేషియో చూడక మనకి ఫస్ట్ ఎంత రేషియో ఇచ్చాడు, మనకి ఇది 4:3 ఇచ్చాడు. ఆ తర్వాత రేషియో ఎంత ఇచ్చాడు వాడు 9:7 ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నాడండి 4 సంవత్సరాల తర్వాత అన్నాడు. ఇది 4 అనేది ఇక్కడ అప్లై చేయాలి. ఫస్ట్ రేషియో 4:3, సెకండ్ రేషియో 9:7. ఎన్ని ఇయర్స్ తర్వాత 4 years అన్నాడు కాబట్టి ఇది 28 27 డిఫరెన్స్ ఎంత 1 కదా. 1 పార్ట్కి 4 9 36, 4 28. 4 9 36, 4 28 అంటే ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత మనకి 8 సంవత్సరాలు. ఒక భాగానికి 8 అయితే 4 భాగాలకి ఎంత, ఆ తర్వాత 3 భాగాలకి ఎంతో కావాలి. 4 ఎందులు ఎంత 32, ఆ తర్వాత 3 ఎందులు ఎంత 24. నేను చెప్తున్న పాయింట్ చూడ, మనకి ఇది 32 సంవత్సరాలు, ఇది ఎంత అంటే 24 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సిన ఏజ్ రేషియో ఎంత ఉండాలి ఇక్కడ మనకి 5:3 కావాలి, 5:3 కావాలి. అంటే ఇప్పుడు 5:3 కావాలంటే ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే 5:3 ఉంటుందో కావాలి ఇక్కడ.
సో 5 భాగాలు 3 భాగాల మధ్య భేదం ఎంత? 2 భాగాలే కదా. 32 24 మధ్య భేదం ఎంత? 32 24 మధ్య భేదం ఎంత? 8 కదా ఇక్కడ. అంటే 2 భాగాలకి 8 అయితే 1 భాగం 4 అయితే 5 భాగాలకి 20 కదా. అలా 2 భాగాలు 8 అయితే 1 భాగం 4 అయితే 4 మూడు ఎంత? 12 కదా. సో చూడు ఇక్కడ 32 20 అవ్వాలి, 24 12 అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు వెనక్కి రావాలి మనకి? 12 సంవత్సరాలే కదా మన ఇక్కడ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వయసుల మధ్య భేదం అనేది ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది. 5 భాగాలు 3 భాగాల మధ్య ఎంతైతే భేదం ఉంటుందో 32 24 కూడా అంతే భేదం ఉంటుంది. 5కి 3కి మధ్య భేదం 2, 32 24 మధ్య భేదం 8. 2 భాగాలు 8 అయితే 5 భాగాలకి ఎంత? 20 కదా. ఓకే, 3 భాగాలకి ఎంత? 12. 32 20కి మధ్య భేదం 12, 24 12 మధ్య భేదం 12. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 12 ఇయర్స్ మన ఆన్సర్ అన్నమాట. అంటే 17 సి ఆప్షన్ మన ఆన్సర్. అయితే చూడు, ద సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 8 years మోర్ దాన్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్. The mother is 22 years older than the son. What will be the age of father after 4 years కావాలి. ఓకే, ఇది మనకు వచ్చిన తండ్రి మరియు అతని కొడుకు యొక్క ప్రస్తుత వయసులో మొత్తము తల్లి వయసు కంటే 8 సంవత్సరాలు ఎక్కువ. తల్లి కొడుకు కంటే 22 సంవత్సరాలు పెద్దది. 4 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఎంతో కావాలి. అంటే వాడు చెప్తున్న పాయింట్ చూడ మనకి ఇక్కడ ద సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 8 years మోర్ దెన్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అన్నాడు. అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడండి, ఇక్కడ ఈడు ఫాదర్ అండ్ సన్ మదర్ కన్నా ఎన్ని ఇయర్స్ ఎక్కువ? 8 years ఎక్కువ. ఆ తర్వాత మదర్ ఈజ్ 22 years ఓల్డర్ దాన్ సన్ అన్నాడు. అంటే ఇప్పుడు ఈ మదర్ యొక్క వాల్యూ అనేది ఎంత అంటే సన్ కన్నా ఎంత పెద్దది? 22 years. ఓకే, ఇదే. సో ఇక్కడ నేనేమన్నా అంటే చూడు, ఇక్కడ నేను చెప్పే పాయింట్ చూడు, ఫాదర్ ప్లస్ సన్ అనేది ఈ వాల్యూ అనేది ఎవరికి ఈక్వల్ అయ్యా అంటే ఫాదర్ ప్లస్ సన్ అనేది ఎవరికి ఈక్వల్ అంటే చూడు, ఇక్కడ ఫాదర్ ప్లస్ సన్ అనేది ఇక్కడ ఉన్న సన్ ప్లస్ 22 కన్నా 8 ఎక్కువ. అంటే సన్ ప్లస్ 22 కన్నా ఎంత ఎక్కువ? 8 ఎక్కువ. సో ఇక్కడ ఉన్న సన్ క్యాన్సల్ అయితే ఫాదర్ ఈక్వల్స్ ఎంత? వాల్యూ ఎంత? 30 years. అయితే ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 4 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఎంత అని అడుగుతున్నాడు. 4 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కాబట్టి ఇక్కడ మనకి 30 ప్లస్ ఎంత? 4. 30 ప్లస్ 4 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 34 కదా. సో కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 34 ఆన్సర్ అన్నమాట. అంటే 18కి ఫస్ట్ ఆప్షన్. ఓకే, పాయింట్ అర్థమైంది కదా ఇక్కడ. చూడు, ఫాదర్ ప్లస్ సన్ అనేవాడు మదర్ కన్నా 8 years ఎక్కువ, మదర్ సన్ కన్నా 22 years ఎక్కువ. అంటే సన్ కన్నా 22 ఎక్కువ మరియు 8 ఎక్కువ కాబట్టి ఫాదర్ యొక్క వాల్యూ అనేది 30 సంవత్సరాలు. కానీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? 4 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు. సో కాబట్టి మనకి 30 + 4 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 34 మన ఆన్సర్ అన్నమాట. ఓకే, అయితే 34 సంవత్సరాలు మనకు ఆన్సర్ అన్నమాట. ఓకే, లేదంటే ఇప్పుడు ఇక్కడ ఏమనంటే ఫాదరు చూడు, ఇక్కడ మనకి ఫాదర్ ప్లస్ సన్ మదర్ కన్నా 8 years ఎక్కువ, మదరు సన్ కన్నా 22 years ఎక్కువ. సో కాబట్టి 8 + 22 చేసినా సరే మనకు వచ్చే వాల్యూ ఎంత? 30 సంవత్సరాలే కదా. ఎందుకంటే సన్ అంటే ఇక్కడ మైనస్ చేసినప్పుడు సన్ ఎలిమినేట్ అవుతాడు కాబట్టి ఫాదర్ అనే వాడి యొక్క వాల్యూ ఎంత? 30 years వస్తుంది. ఆ 30కి ఎన్ని ఇయర్స్ తర్వాత అన్నాడు? 4 years తర్వాత. కాబట్టి 30 + 4 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 34 మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 19 అండి. 19 చూడు, if 10 years are subtracted from the present age of Mr. Roy and the remainder divided by 14, then you will get the present age of his grandson Sachin. If Sachin is 9 years younger to Saloni, whose age is 14 years అన్నాడు. Then what is the present age of Mr. Roy అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చెప్తుంది చూడు, మిస్టర్ రాయ్ యొక్క ప్రస్తుత వయసు నుండి 10 సంవత్సరాలు తీసివేసి మిగిలినవి 14 చే భాగించినట్లయితే మీరు అతని మనవడు సచిన్ యొక్క ప్రస్తుత వయసు పొందుతారన్నాడు. ఓకే, తర్వాత సలోని యొక్క వయసు 14 సంవత్సరాలు. సలోనికి సచిన్ 9 సంవత్సరాలు చిన్నవాడు. అయితే మిస్టర్ రాయ్ యొక్క ప్రస్తుత వయసు కావాలి. అంటే ఇప్పుడు వాడు ఏం చెప్పాడు చూడు, ఇక్కడ మనకి రాయ్ అనేవాడు ఉన్నాడు కదా, ఆ రాయ్ అనేవాడి నుంచి 10 సంవత్సరాలు తీసేసి మిగిలి ఉన్న భాగాన్ని 14 బిడ్డ భాగిస్తే వచ్చేవాడు సచిన్. ఓకే, సలోనికి సచిన్కి మధ్య గ్యాప్ ఎంత? 9 సంవత్సరాలే కదా. అంటే సలోని వయసు 14 సంవత్సరాలు అయితే సచిన్ వయసు ఎంతమ్మా? 5 సంవత్సరాలే కదా. సో కాబట్టి ఈ యొక్క వాల్యూని 5గా తీసుకో. అంటే ఇప్పుడు ఇది r - 10 డివైడ్ బై 14 ఈక్వల్స్ ఎంత? 5. అప్పుడు r ఈక్వల్స్ ఎంత? 14 5 70 + 10 అంటే ఎంత? 80 కదా. 80 years ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 19th ఆన్సర్ అంటే డి ఆప్షన్ ఆన్సర్. ఓకే, అంటే వాడు చెప్పిన దాని ప్రకారం రాయ్ అనే వాడిలోంచి 10 సంవత్సరాలు తీసేసి 14 బిడ్డ భాగిస్తే వచ్చేవాళ్ళు ఎవరంటే సచిన్ యొక్క వయసు 5 సంవత్సరాలు తెలుసు అంటే సలోని కన్నా వీడు 9 సంవత్సరాలు చిన్నవాడు కాబట్టి 5 రాస్తాము. సో రాయ్ - 10 డివైడ్ బై 14 ఈక్వల్స్ 5 అయినప్పుడు రాయ్ ఈక్వల్స్ ఎంత? 80 years మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 20 అన్నాం. 20 చూడు, ద సమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 5 children born at an interval of 3 years each is 50 years అన్నాడు. వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ యంగెస్ట్ చైల్డ్ కావాలి. అంటే ఒకరికి 3 సంవత్సరాల వ్యవధిలో వరుసగా 5 పిల్లలు కలిగారు.
వారి యొక్క మొత్తం వయసు 50 సంవత్సరాలు అయితే కనిష్ట సంతానం యొక్క వయసు ఎంతో కావాలి. కనిష్ట సంతానం యొక్క వయసు ఎంతో కావాలి. ఇది క్వశ్చన్. ఓకే రైట్. సో ఇక మనకి ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నేనేమంటే కాంజుగేట్ ఇయర్స్ కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమా, ఇలా వరుస నెంబర్స్ కనుక ఇచ్చినప్పుడు, ఎప్పుడైనా వరుస నెంబర్స్ ఇచ్చినప్పుడు మిడిల్ నెంబర్ అనేది ఎప్పుడైనా యావరేజ్ సమానం. ఇప్పుడు 50 సంవత్సరాలు ఉంది కదా మనకి, ఇక్కడ 50ని ఎంత పెట్టి భాగిస్తున్నామో 5 పెట్టి భాగించేస్తే ఎంత వస్తాయి ఇక్కడ మనకి 10 కదా. సో కాబట్టి ఇది 10 సంవత్సరాలు కనుక మధ్యలో రాస్తే ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది ఇది మనకి? ఓకే, అందరికి మధ్య కూడా మనకి పక్క వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత 3 years ఉండాలి. ఇది 10 అయితే 10కి 3 తగ్గిస్తే ఎంత 7, 7కి 3 తగ్గిస్తే 4, 10కి 3 పెంచితే 13, 3 16. వాడిదే ఏజ్ ఆఫ్ యంగెస్ట్ చైల్డ్ అని అడుగుతున్నాడు కదా, అంటే నా చిన్నవాడు కావాలి కదా, చిన్నవాడి యొక్క వాల్యూ ఎంత 4 years మన ఆన్సర్ అనమాట. అంటే 20కి ఫస్ట్ ఆప్షన్. నేనేమంటున్నా అంటే 50 సంవత్సరాలు ఉంది కదా, ఆ 50ని 5 పెట్టి భాగిస్తే వచ్చేది 10. ఎప్పుడైనా వరుస సంఖ్యలకి ఎప్పుడు కూడా ఇది అప్లికేబుల్ అండి. 50/5 అంటే 10 అంటే 3 years గ్యాప్ కాబట్టి 10, 7, 4, 10, 13, 16. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 4 years. అంటే 20కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 21. A man was asked to state his age in years. His reply was, take my age 3 years, take my age 3 years hence, multiply it by 3 and then subtract 3 times my age 3 years ago and you will know how old I am. What is the age of the man? ఒక వ్యక్తి తన వయసును సంవత్సరాలు చెప్పమని అడిగాడు. అదే సమాధానము నా వయసును 3 సంవత్సరాల తర్వాత తీసుకోండి, దాన్ని 3తో గుణించి 3 సంవత్సరాల క్రితము 3 రెట్లు నా వయసును తీసివేయండి, నా వయసు ఎంత అని మీకు తెలుస్తుంది అని చెప్పాడు. అంటే ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఇప్పుడు సపోజ్ నా యొక్క ఏజ్ నేను అనుకున్నాను అనుకో, 3 సంవత్సరాల తర్వాత ఉన్న నా ఏజ్ని ఇంటూ 3 చేయమన్నాను. తర్వాత 3 సంవత్సరాల క్రితం ఉన్న నా ఏజ్ని ఇంటూ 3 చేయమన్నాను. అప్పుడు నా యొక్క ఏజ్ వస్తుందని చెప్పాను. ఇది నేను చెప్పాను. ఇక్కడ A+3 అనేది ఎందుకు రాసామంటే 3 years తర్వాత కాబట్టి, అంటే A+3 ఇంటూ 3 3 పెట్టి మల్టిప్లై చేయమన్నాడు కాబట్టి. ఇక్కడ A-3 ఇంటూ 3 చేయాలా, మనకి వచ్చే వాల్యూ పడితే నా యొక్క ఏజ్ సమానం కాబట్టి ఈక్వల్స్ టు A అని రాశాను. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేసామనుకో, ఇదేమవుతుంది ఇక్కడ, ఇది 3A + 9 - 3A + 9 ఈక్వల్స్ టు A. +3A - 3A క్యాన్సల్, 9 + 9 అంటే ఎంత 18. అంటే ఏ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 18. ఏ వాల్యూ ఇది ఈక్వల్స్ 18 years ఆన్సర్. అంటే 21కి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 22 అండి, 22 చూడమ్మా. Renu's father was 38 years of age when she was born, while her mother was 36 years of old when her brother 4 years younger to her was born. What is the difference between the age of her parents అని అడుగుతున్నాడు. ఓకే చూడు ఇక్కడ, రేణు యొక్క తండ్రి వయసు ఆమె పుట్టినప్పుడు 38 సంవత్సరాలు, ఆమె తల్లికి 36 సంవత్సరాలు, ఆమె సోదరుడు పుట్టినప్పుడు, ఆమె సోదరుడు ఆమె కానీ 4 సంవత్సరాలు చిన్నవాడైతే ఆమె తల్లిదండ్రుల యొక్క వయసు మధ్య వ్యత్యాసం ఎంతో కావాలి. ఇది క్వశ్చన్. ఓకే రైట్. అంటే ఇప్పుడు నేనేమంటే ఇక్కడ రేణు యొక్క వయసు 0గా ఉన్నప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత అమ్మా, ఫాదర్ ఏజ్ ఎంత 38. అయితే రేణు బ్రదర్ అంటే ఈ అమ్మాయి కానీ 4 సంవత్సరాలు చిన్నవాడు, అంటే ఈ అమ్మాయి 4 వచ్చేపాటికి బ్రదర్ అనేవాడు 0లో ఉన్నట్టు లెక్క, బ్రదరు 0లో ఉన్నట్టు లెక్క. రేణుకి 4 years వచ్చేటప్పటికల్లా బ్రదర్ 0లో ఉన్నట్టు లెక్క. ఓకే, అప్పుడు మనకి ఇప్పుడు ఈ ఫాదర్ యొక్క ఏజ్ కూడా 4 years పెరిగేది కదా, అక్కడ 4 పెరిగింది కాబట్టి అప్పుడు ఫాదర్ బికమ్ 42 అయితే మదర్ యొక్క ఏజ్ ఆల్రెడీ 36 ఇచ్చారు. ఇప్పుడు ఫాదర్ 42 సంవత్సరాలు, మదర్ 36 సంవత్సరాలు, అంటే 42కి 36కి మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. సో కాబట్టి వాడు అడుగుతున్న కొంచెం 42 సంవత్సరాలకి 36 సంవత్సరాలకి మధ్య భేదం చేస్తే వచ్చే వాల్యూ కావాలి. కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 6 years. 6 years మన ఆన్సర్. ఇది మనకి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కంటెంట్ లేకుండా, అంటే కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్ చెప్తాను అండి మీకు. కాబట్టి మన కాన్సెప్ట్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా వినండి. ఇది అర్థమైంది కదా. అంటే రేణు పుట్టినప్పుడు ఫాదర్ 38లో ఉంటే, రేణు బ్రదర్ పుట్టినప్పుడు మదర్ 36లో ఉన్నట్లు లెక్క. రేణు బికమ్స్ 4 అయినప్పుడు 38 + 4 అంటే 42 అయితే ఇక్కడ 0 and 36 అంటే 42 - 36 అంటే 6 years. 6 years మన ఆన్సర్ అన్నమాట. 22కి సి ఆప్షన్ మన ఆన్సర్.